Daily. Taste the Daily. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. తెలుగు సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం విజయవాడలో పండుగ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్ని ఉదయం జరిగిన భోగి వేడుకల్లో పాల్గొన్నారు. రైతులకు రాజముద్ర లేకుండా గత ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాలను భోగి మంటల్లో వేశారు. రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందన్నారు. భోగి వేడుకల్లో పాల్గొన్న కేశినేని చిన్నితో మా ప్రతినిధి సుమలత ఫేస్ టు ఫేస్. సంస్కృత సాంప్రదాయాల పండుగ సంక్రాంతి కూడా ఇక్కడ ఎంపీ సభ్యుడైన కేశినేని చిన్ని ఎవరైతే ఉన్నారు పెద్ద ఎత్తున అయితే సంక్రాంతి సంబరాలు అయితే గొప్పగా జరగబోతున్నాయి. ఈ గొప్పగా జరగబోతున్న భోగి మంటలు అలాగే ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వం వైఫల్యం వల్ల ఎవరైతే పాస్బుక్ లో ఏదైతే అవకతవకలు జరిగినా అవన్నీ కూడా భోగి మంటల్లో వేయటం అయితే జరిగింది. చెప్పండి సార్, ఎలా చూడవచ్చు అంటారు ఈ భోగి ఫెస్టివల్? మా జీ న్యూస్ ప్రేక్షకుల తరపున హ్యాపీ భోగి సార్. జీ న్యూస్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, సిబ్బందికి, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ప్రతి పండగ జరుపుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక కోరిక. అదేవిధంగా రంజాన్ చేసుకున్నాం, క్రిస్మస్ చేసుకున్నాం, దసరా విజయవాడ ఉత్సవాలు చేసుకున్నాం, దీపావళి ఉత్సవాలు చేసుకున్నాం, మొన్న ఆవకాయ ఫెస్టివల్ కూడా చేసుకున్నాం. రాష్ట్రం అంతా కూడా ఫ్లెమింగో ఫెస్టివల్, ఇటువంటి ఎన్నెన్నో రకాల ఫెస్టివల్స్ చూస్తే నిన్న కూడా ఆత్రేయపురంలో చక్కటి సంక్రాంతి సంబరాలు చేశారు, పడవ పోటీలు కూడా ఏర్పాటు చేశారు. ఇట్లా రాష్ట్రం అంతా ఒక పండగ వాతావరణం నెలకొనే విధంగా ఇవాళ పండగ జరుపుకుంటున్నాం. తప్పకుండా ఈ పండగ అందరి కళ్ళల్లో కూడా ఇవాళ ఈ సంవత్సరం మొదటి వచ్చే పండగ సంక్రాంతి. ఈ పండగతో మొదలై అన్ని పండగలు కూడా ప్రతిరోజు పండగ వాతావరణం ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నాం. పాస్ పుస్తకాలకు వస్తే ఎప్పుడో జగన్ రెడ్డి ప్రభుత్వంలో అధికారికంగా పాస్ పుస్తకాల మీద జగన్ రెడ్డి ఫోటోలు వేసి వాళ్ళ పాస్ పుస్తకాలు ఇచ్చి తను ఆ స్థలానికి యజమాని లాగా చూపించడం జరిగింది. మేము అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో ఎవరైతే స్థల యజమాని ఉన్నారో ఆ స్థల యజమాని యొక్క ఫోటోతో పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. అందుకనే ఈ భోగి మంటల సందర్భంగా రైతులు పండగైన ఈ సంక్రాంతిలో ఆ చెత్త పాస్ పుస్తకాలు భోగి మంటలకు అర్పించి రైతులు పండగ వాతావరణం ఉండే విధంగా క్రియేట్ చేయడం జరిగింది. సంక్రాంతి పండుగ అంటేనే మీకు చిన్నప్పుడు జ్ఞాపకాలు ఏమైనా గుర్తొస్తున్నాయా సార్? చిన్నప్పుడు జ్ఞాపకాల కన్నా నేను ఎంపీ అయినాక ప్రతి పండగ ఇంతమంది శ్రేయోభిలాషులతో, కుటుంబ సభ్యులతో జరుపుకుంటాం కన్నా నాకు ఆనందకరమైన విషయాలు ఏమీ లేవు. ఈ పండగ వాతావరణం ప్రతినిత్యం ఇట్లా శ్రేయోభిలాషులతో, ఆత్మీయులతో, కుటుంబ సభ్యులతో జరుపుకుంటాం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కేశినేని చిన్ని కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున అయితే భోగి మంటలు అలాగే డూడు బసవన్నల విన్యాసాలు అలాగే పెద్ద ఎత్తున అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సంక్షేమము అభివృద్ధి పెద్దపీట వేస్తూ 2026లో కూడా ప్రజలందరికీ అందే విధంగా అయితే ఏర్పాట్లు చేయబోతున్నారు. ఇక్కడైతే పండగ వాతావరణం అయితే కనిపిస్తూనే ఉంది. ఏదైతే ఉందో కేశినేని చిన్ని కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ఎవరైతే ఉన్నారో పట్టణ వాసులు కూడా పల్లెకి ప్రయాణిస్తున్న పండగ అయితే ఇదే చెప్పుకోవచ్చు. మన సంస్కృతి సాంప్రదాయాల పండగ డూటు బసవన్నతో నమస్కారాల విన్యాసాలు కూడా పెద్ద ఎత్తున అయితే ఏర్పాటు చేస్తారు. ప్రతి పండుగ ఇలాగే జరుపుకుంటాం. కుటుంబ ప్రభుత్వం వచ్చినాక అన్ని మతాలకు సంబంధించిన, కులాలకు సంబంధించిన అన్ని పండుగలు అయితే జరుపుతూనే ఉంటున్నారు అని అంటున్నారు. ఏదైతే ఉందో ధనుర్మాసంలో వచ్చే బాణుడు ప్రకాశించే వేళ ఈ భోగి మంటలను అయితే ఏర్పాటు చేస్తారు ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మన రాష్ట్ర పండుగ కూడా కుటుంబ ప్రభుత్వం సంక్రాంతి పండుగ అంటూ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున అయితే ఇక్కడ కుటుంబ ప్రభుత్వంలో కార్యకర్తలు అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా ఇక్కడైతే పండుగ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితిని కనబడుతుంది. కెమెరామెన్ లక్కీతో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ.